సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము 47వ అధ్యాయము. తెగించి విమానంలో వచ్చిన నైటింగేల్. 1950వ సంవత్సరం హూస్టన్, టెక్సాస్లో బహిరంగ చర్చ జరిగిన మరుసటి రోజు ఫ్రెడ్ బాస్వర్త్ పోస్టులో అప్పుడే వచ్చిన ఒక ఉత్తరమును విలియం బ్రెన్హామ్కు ఇచ్చుటకు అతని హోటల్ గది దగ్గరకు వెళ్ళాడు. మిడ తన భర్త భుజములపై నుండి దానిని చూసింది. అది దక్షిణాఫ్రికాలోని డర్బన్ నుండి వచ్చినది. బిల్లీ, దానిని తెరువు. బిల్లీ ఆ ఉత్తరమును తెరచి దానిని చదవటం ప్రారంభించాడు. ఈ లెటరు 19వ శతాబ్దంలో ప్రఖ్యాతిగాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆంగ్లేయ నర్సుకు సమీప బంధువని చెప్పుకొనుచున్న ఫ్లోరెన్స్ నైటింగేల్ షెర్లా అనే ఆమె యొక్క వ్యక్తిగత నర్సు నుండి ఆ ఉత్తరం వచ్చినది. షెర్లా క్యాన్సర్తో మరణ పడక మీదనున్నది. సాధ్యమైనంత వేగముగా డర్బన్, దక్షిణాఫ్రికాకు వచ్చి ఆమె కొరకు ప్రార్థించవలసినదిగా ఆమె బిల్లీని బ్రతిమాలినది. ఆమె అమెరికాకు రాలేనంత బలహీనమైన స్థితిలో ఉన్నది. ఆమె కడుపులోని పెద్ద ప్రేగులో క్యాన్సరు పెరిగిపోయినది. దానివలన ఆమె తినే ఏ ఆహారం కూడా జీర్ణం కావటం లేదు. చాలా నెలల నుండి ఆమెకు నరముల ద్వారా ఆహారమును ఇచ్చుటను బట్టి ఆమె ప్రాణాలతో ఉన్నది. ఆమె క్రమక్రమముగా క్షీణించిపోవుచున్నది. వైద్యులు ఆమె ఇక ఎక్కువ కాలం బ్రతకదని తేల్చి చెప్పారు. ఆమె చిట్ట చివరి నిరీక్షణ యేసుక్రీస్తు చేసే అద్భుతం మాత్రమే. ఆమె దయనీయమైన స్థితిని నొక్కి వక్కాణించుటకు శ్రీమతి షెర్లా తన యొక్క ఫోటోను కూడా దానితో పంపినది. మిడ ఊపిరి బిగబట్టింది. బిల్లీ భయంతో ఆ ఫోటోను చూశాడు. తన జీవితంలో అంతకు ముందెన్నడూ అలా క్షీణించిపోయిన మనిషిని అతను చూడలేదు. ఆమె చేతులు చీపురు పుల్లల వలె ఉన్నాయి. ఆమె మోచేతులు దగ్గర మాత్రమే కొంచెం ఉబ్బు కనిపిస్తుంది. బిల్లీ ఆమె ప్రక్కటెముకలను సిలువుగా లెక్కబెట్టగలడు. ఆ స్త్రీ చూపులకు అస్థిపంజరం మీద చర్మమును అతికించినట్లున్నది. ఫ్లారెన్స్ నైటింగేల్ షెర్లా తన ఉత్తరము మరియు ఫోటోతో పాటుగా విమానం టికెట్ను కూడా పంపించినది. బిల్లీ ఆ టికెట్ను చూసిన తరువాత తన మేనేజర్ వైపు ప్రశ్నార్థకముగా చూశాడు. అతడు ఏమి ఆలోచిస్తున్నాడో ఫ్రెడ్ బాస్వర్త్కు తెలుసు. సహోదరుడా బ్రెన్హామ్, ఇప్పుడే నీవు దక్షిణాఫ్రికా వెళ్ళటానికి ఎలాంటి అవకాశం లేదు. మరికొద్ది రోజులలో నీవు బ్యూవకౌంట్ వెళ్ళాలి. తరువాత నీవు పెన్సాకోలా, ఫ్లోరిడా వెళ్ళాలి. దాని తర్వాత నీకు అర్కన్సాస్ లో మరికొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దాని తరువాత కార్ల్స్ బాడ్, న్యూ మెక్సికోలో కూడికలు ఉన్నాయి. నీవు ఏప్రిల్లో యూరప్కు వెళ్లే వరకు ఖాళీ లేకుండా అమెరికాలో నీకు అనేక కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. స్కాండినేవియా నుండి నీవు తిరిగి వచ్చిన తరువాత మే నెలలో కొంత సమయం ఎవరికి కేటాయించలేదు. అప్పుడు నీవు వెళ్ళవచ్చు. ఆమె ఉత్తరం చదివిన దానిని బట్టి గ్రహిస్తే బిల్లీ ఆ ఫోటోను పైకెత్తి మరోసారి చూశాడు. ఈ ఫోటో ప్రకారంగా బహుశా మే నెల కల్లా ఆమె చనిపోవచ్చు. కావచ్చు, బాస్వర్త్ అంగీకరించాడు. కానీ సహోదరుడ బ్రెన్హామ్, ప్రజలు ఎల్లప్పుడూ తమ మరణ పడకల మీద నుండి నీకు ఉత్తరములు పంపిస్తారు. విమానం టికెట్లు పంపించిన ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్లి నీవు ప్రార్థించలేవు. ఒకవేళ నీవు అలాగు చేస్తే ఇక నీ సమయం అంతా ఆ విధముగానే చేయాలి. నీవు దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం చేయాలి. అది నిజమే, చెప్పాడు బిల్లీ. ఈ స్త్రీని గురించి ఏదో ప్రత్యేకత ఉన్నదని ఆత్మ నాకు చెప్పినది. బహుశా నన్ను ప్రభు దక్షిణాఫ్రికాకు పిలుస్తూ ఉండవచ్చు. ఆ గది కొద్దిసేపు నిశ్శబ్దమైనది. మిడ తన కన్నీటిని తుడుచుకునే శబ్దం మాత్రమే వినిపించింది. బిల్లీ ఈ విధముగా సూచించాడు. ఇప్పుడు కనీసం షెర్లా కొరకు ప్రార్థన చేద్దాం. ఆ ఉత్తరమును, ఆ ఫోటోను నేల మీద పెట్టి వారు దాని చుట్టూ మోకరించారు. బిల్లీ ప్రార్థించాడు. పరలోకమందున్న తండ్రి, ఈ ఉత్తరం మీద దక్షిణాఫ్రికా అనే మాటలు చూడగానే నా హృదయంలో ఏదో గంతులు వేసినది. నేను డర్బన్ వెళ్లి అక్కడ కూటములు నిర్వహించాలని నీవు కోరుచున్నావా? తండ్రి, ఇక్కడ ఒక స్త్రీ దయనీయమైన స్థితిలో మరణమునకు సమీపముగా ఉండి
తన జీవితంలో చిట్టచివరి నిరీక్షణగా నీ వైపు చూస్తూ ఉన్నది. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ షెర్లాను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీవు గనుక ఆమెను స్వస్థపరిచినట్లయితే నేను దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ స్వస్థతా సభలు ప్రారంభించడానికి దానిని ఒక సూచనగా తీసుకుంటాను. 1950 ఫిబ్రవరిలో ఫ్లోరిడాలో ప్రసంగిస్తూ ఉండగా విదేశాలలో ఉన్న శ్రీమతి రీస్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. ఆమె భర్త బిల్లీ యొక్క పాత స్నేహితుడు. అతడికి గుండెపోటు వచ్చి మరణించే స్థితిలో ఆస్పత్రిలో పడి ఉన్నాడు. బిల్లీ చేయగలిగినదంతా ఫోనులో తన స్నేహితుని కొరకు ప్రార్థించాడు. కనికరించమని దేవునికి మొర్రపెట్టాడు. మరుసటి రోజు శ్రీమతి రీస్ ఫోన్ చేసి సంతోషకరమైన వార్తను చెప్పింది. వైద్యులు అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడని చెప్పారు. తన స్నేహితుని ప్రాణములు కాపాడినందుకు బిల్లీ ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాడు. మార్చి నెలలో బిల్లీ కాల్స్బర్డ్, న్యూ మెక్సికోలో కూడికలు నిర్వహించారు. ఒక ఆరాధన అయిపోయిన తరువాత అతడు మరియు బిల్లీ పాల్ బయట వీధి ప్రక్కన నిలబడి ఉన్నారు. ఆ సమయంలో శ్రీమతి రీస్ చర్చి నుండి బయటకు రావటం కనబడింది. పలకరించడానికి బిల్లీ అక్కడకు వెళ్ళాడు. చాలా సంవత్సరాల తర్వాత కనబడిన తన స్నేహితుడు ఎంత ముసలివాడు అయిపోయాడు చూచి దిగ్భ్రాంతి చెందాడు. ఒక చెయ్యి ఉపయోగం లేకుండా వ్రేలాడుచున్నది. మరొక చెయ్యి అతి కష్టం మీద కదపవలసి వస్తున్నది. అతని భార్య, అతడి కారు డ్రైవరు అతడికి సహాయము చేస్తూ నడిపిస్తున్నారు. సహోదరుడా బ్రెన్హామ్, అతడు చెప్పాడు. అతని మాటలు నెమ్మదిగా అస్పష్టంగా ధ్వనించాయి. గత రాత్రి నా ప్రార్థనా కార్డు చాలా సమీపంగా వచ్చినది. నీవు 25 నుండి 35 నంబర్ల మధ్య పిలిచావు మరియు నా ప్రార్థనా కార్డు సంఖ్య 36. ఓ, ఒకవేళ నేను ఆ ప్రార్థనా వరుసలోనికి రాగలిగి ఉంటే. సహోదరుడా రీస్, కేవలం ప్రార్థనా వరుసలో ఉండుట వలన నీవు స్వస్థపడవు. సహోదరుడా బ్రెన్హామ్, నాకు తెలుసు, కానీ దీనిని పొందుకోవటానికి నేను ఏమి చేయాలా అని తెలుసుకోగోరుచున్నాను. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే దానిని గురించి చింతిస్తున్నాను అని దేవునికి తెలుసు. బ్రతికియుండిన ఎడల నాకు సంతోషమే, కాని నా మిగిలిన జీవితకాలమంతయు ఇలా ఎందుకు బ్రతకాలి? అది నిజమే, మంచిది సహోదరుడా రీస్. ఈ కార్యములు ఎందుకు జరుగుచున్నాయో నాకు తెలియదు. కూడికలలో అందరికీ సమాన అవకాశం కల్పించటానికి నేను ఏదో ఒక సంఖ్యను ఎన్నుకుంటాను. కాని ఒకవేళ దేవుడు ఆ విధముగా ఉద్దేశిస్తే? సహోదరుడా బ్రెన్హామ్, అది నిజమే, అది నీ తప్పు కాదు. దేవుడు నేను బాగుపడతానో లేదో చూపించే వరకు నీ కూడికలకు నేను హాజరవుతూనే ఉంటాను. దుర్బలమైన స్థితిలో ఉన్న తన స్నేహితుడిని బిల్లీ జాలిగా చూశాడు. అతను నీలిరంగు సూటు ధరించి ఎర్రని టై కట్టుకున్నాడు. సహోదరుడు రీస్ వంగిపోయి కదులుచున్నాడు. అతని భార్య, డ్రైవరు నిలబడటానికి అతనికి సహాయం చేయుచున్నారు. అకస్మాత్తుగా బిల్లీ వారి మధ్య ఖర్జూరపు చెట్లు ప్రత్యక్షమవటం చూశాడు. అతడు మరొక రీస్ ప్రత్యక్షమవటం గమనించాడు. అతడు తెల్ల చొక్కా, గోధుమ రంగు సూటు మరియు గోధుమ రంగు టై కట్టుకుని ఆ ఖర్జూరపు చెట్టు క్రింద నిటారుగా బలముగా నిలబడి తన 2 చేతులను పైకెత్తి దేవునిని స్తుతిస్తున్నాడు. ఆ దర్శనం ముగిసిన తరువాత బిల్లీ చెప్పాడు, సహోదరుడా రీస్, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు స్వస్థపడతావు. అది ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, కాని అది ఇక్కడ జరగదని నాకు తెలుసు. ఎందుకనగా ఇక్కడ ఖర్జూరపు వృక్షాలు లేవు. ఒకరోజు నీవు గోధుమ రంగు సూటు ధరించి తెల్లని చొక్కా, గోధుమ రంగు టైతో ఖర్జూరపు వృక్షము ప్రక్కన నిలబడి ఉంటావు. అప్పుడు నీవు నన్ను చూస్తావు. తరువాత నీవు స్వస్థపడతావు. అది ఈ సంవత్సరం జరుగుతుందా, వచ్చే సంవత్సరం జరుగుతుందా, లేక ఇప్పటి నుండి 10 సంవత్సరాల తరువాత జరుగుతుందా నాకు తెలియదు. కానీ సహోదరుడ రీస్, గుర్తుంచుకో, అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 1950 ఏప్రిల్ 6న విలియం బ్రెన్హామ్, ఎర్న్ బ్యాక్స్టరు, జాక్ మురే, గార్డెన్ లిడ్సే మరియు హోవార్డ్ బ్రెన్హాములు ఇంగ్లాండ్లోని లండన్ వెళ్లే విమానం ఎక్కారు. బిల్లీకి తన 41వ జన్మదినోత్సవం జరుపుకోవటానికి ఆ పరిస్థితి తగినట్టుగా ఉన్నది.
తన రెక్కలను చాపి ప్రపంచవ్యాప్త పరిచర్యలోనికి ప్రవేశించారు. అతడి విమానము నార్త్ లాట్ విమానాశ్రయంలో దిగగానే తనను పలకరించడానికి అక్కడ కూడియున్న గుంపును చూసి బిల్లీ ఆశ్చర్యపోయాడు. ఎందుకనగా బ్రిటిష్ దీవులలో అతని కూడికలు ఏర్పరచబడలేదు. కేవలము ఫిన్లాండ్కు వెళ్లే ప్రయాణంలో ఇంగ్లాండ్ చక్రవర్తి జార్జ్ 6కు ప్రార్థన చేయటానికి మాత్రమే ఇక్కడ ఆగాడు. అయినప్పటికీ ప్రజలు అతడిని ఒక్కసారైనా చూచుటకు వేలాది మందిగా తరలివచ్చారు. బ్రెన్హామ్ జట్టు కిక్కిరిసిన ఆ గుంపులో నుండి దారి చేసుకుని ముందుకు వెళ్లటానికి ప్రయాసపడుచుండగా విమానాశ్రయం మైకులో నుండి తన పేరు పిలువబడటం బిల్లీ విన్నాడు. రవా బ్యాక్స్టర్, నేను అక్కడికి వెళ్లి ఆ సంగతి ఏమిటో చూసి వస్తానని చెప్పాడు. 10 నిమిషాల తరువాత ఎర్న్ బ్యాక్స్టర్ మరో ఆశ్చర్యకరమైన వార్తతో తిరిగి వచ్చాడు. సహోదరుడా బ్రెన్హామ్, నీవు దీనిని ఎంతమాత్రమూ నమ్మలేవు, కానీ దక్షిణాఫ్రికాలోని ఫ్లోరెన్స్ నైటింగేల్ షిర్లా అనే స్త్రీ ఈ రోజు నీవు ఇక్కడికి వస్తావని ఎలాగో తెలుసుకున్నది. కాబట్టి చిట్ట చివరిగా నీతో ప్రార్థన చేయించుకోవటానికి ఆమె తెగించి ఇక్కడకు రావాలని నిర్ణయించుకున్నది. ఆమె విమానం మన విమానం కంటే కొద్ది నిమిషముల ముందే ఉన్నది. రన్వేకు అవతల ప్రక్క నిలిపిన విమానం వైపు ఎర్న్ బ్యాక్స్టర్ చూపించాడు. సహోదరుడా బ్రెన్హామ్, నీవు వెంటనే వచ్చి ఆమె కొరకు ప్రార్థించాలని షిర్లా కోరుచున్నది. ఆమెకు ఇప్పుడే మరణిస్తున్నట్లు ఉన్నది. బిల్లీ ఆ పరిస్థితి అంతటిని సందేహాత్మకంగా పరిశీలించాడు. అతడికి ఫ్లోరెన్స్ షిర్లా యొక్క విమానానికి మధ్య వేలాది మంది ప్రజలున్నారు. తనను ఆహ్వానించిన సేవకులలో ఒకని వైపు తిరిగాడు. ఆయన ఆంగ్లికన్ బిషప్ గారు. బిల్లీ అతనితో చెప్పాడు, మీరు కుమారి షిర్లాను మీ ఇంటికి తీసుకువెళ్లవచ్చు కదా. నేను బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్లి రాజు కొరకు ప్రార్థిస్తాను. నేను పిక్కాడిల్లీ హోటల్లో ఉంటాను. నాకు ఫోన్ చేసి ఏ సమయంలో రావాలో చెప్పండి. కానీ సహోదరుడ బ్రెన్హామ్, ఆ బిషప్ అడ్డు చెప్పాడు. అప్పటి వరకు ఆమె బ్రతకకపోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఆమె దగ్గర వరకు వెళ్ళలేను. మీరు ఆ గుంపు అంతటిని చూస్తున్నారు కదా. ఆ బిషప్ గారు తల ఆడించాడు. మనం చేయగలిగిన వాటిలో మంచి పద్ధతి అదే అయితే అలాగే చేద్దాం. నీవు చెప్పిందే నిజం. ఈ గుంపులో నుండి ఆమె విమానం వద్దకు మనం వెళ్ళలేం. బిల్లీ ఊహించిన దానికంటే ఆ రోజు కార్యక్రమాలు చాలా ఎక్కువసేపు సాగాయి. బకింగ్హామ్ ప్యాలెస్ లో రాజు కొరకు ప్రార్థించిన తరువాత బిల్లీకి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి 18వ శతాబ్దంలో మెథడిస్ట్ సంఘమును స్థాపించిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడైన జాన్ వెస్లీ ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళాడు. అది చారిత్రాత్మకమైన స్థలం. ఆ గొప్ప దైవజనుడు ప్రతి ఉదయం 5 గంటలకు లేచి ఆ ఇంటిలో ఏ గదిలో అయితే ప్రార్థించేవాడో అదే గదిలో బిల్లీ మోకరించి ప్రార్థించాడు. తరువాత బిల్లీ వెస్లీ యొక్క పై వస్త్రం ధరించి ఆయన ఆలయంలోనికి వెళ్లి ప్రసంగ వేదిక వెనుక నిలబడ్డాడు. ప్రజలు యేసుక్రీస్తుని తమ రక్షకుడుగా అంగీకరించడం మాత్రమే కాకుండా పరిశుద్ధమైన జీవితం జీవించాలని నొక్కి ఒక్కాణిస్తూ జాన్ వెస్లీ శుద్ధీకరణ వర్తమానాన్ని ఏ విధముగా బోధించాడో బిల్లీ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఏ విధముగా జాన్ వెస్లీ ద్వారా ఉజ్జీవమును రగిలించి ఇంగ్లాండు ప్రాంతాలకు ఎలా వ్యాపింపజేశాడో బిల్లీ ఆలోచించాడు. తన సొంత పరిచర్య రగిలించిన ఉజ్జీవాన్ని గురించి చరిత్ర ఏమి చెబుతుందో అని అతడు ఆశ్చర్యపడ్డాడు. ఆ రోజు తర్వాత సమయంలో అతనికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తులు వెస్ట్ మినిస్టర్ సన్యాసి మఠం వద్దకు బిల్లీని తీసుకువెళ్లారు. అక్కడ పెద్ద సేవకుల గుంపు అతనిని కలుసుకున్నట్టుకు ఎదురు చూస్తున్నది. వారు అతనిని పికాడిల్లీ హోటల్కు తెల్లవారుజాము 2 గంటల వరకు వెళ్లనీయలేదు. ఏప్రిల్ మంచు ఎక్కువగా కురుస్తున్నప్పటికీ మరుసటి ఉదయం వెచ్చగానే ఉన్నది. బిల్లీ అతడి సహచరులు అద్దెకారు తీసుకుని బిషప్ ఇంటికి బయలుదేరారు. ఆయన పెద్ద ఆంగ్లికన్ చర్చి ప్రక్కన ఉన్న ఇంటిలో నివసిస్తున్నారు. ఆ బిషప్ గారు వారిని ద్వారం వద్ద కలుసుకుని పై గదిలోనికి వెళ్లే వలయాకారంగా వంపు తిరిగిన ఆ మెట్ల మీద నుండి పైకు తీసుకువెళ్లారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ షిర్లాను మొదటిసారి చూచిన వెంటనే బిల్లీకి ఒక్క క్షణం నోట మాట రాలేదు. అంతకు ముందే ఆమె యొక్క ఫోటోను చూసినప్పటికీ
అలాంటి భయంకరమైన నిజాన్ని ఎదుర్కోవటానికి అతడు ఇంకా సిద్ధపడి ఉండలేదు. బిల్లీ భయంతో ఆమెను తేరి చూశాడు. ఫ్లారెన్స్ షెర్లా మంచం మీద వెల్లికిలా పండుకొని ఉన్నది. ఆమె ప్రక్కల తెల్లటి దుప్పటి పెట్టారు. దానివలన ఆమె ఐగుప్తు మమ్మీ వలె కనిపిస్తున్నది. ఆమె చెంపలు లోపలికి పీక్కుపోయి గుంటలు పడినట్లుగా కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళు పూర్తిగా లోపలికి పీక్కుపోయాయి. ఆమె నోరు పూర్తిగా ఎండిపోయింది. ఆమె చర్మము లోపలి నుండి ఆమె పండ్ల వరుసను బిల్లీ తేటగా చూడగలిగాడు. పాపం, ఆ స్త్రీ 50 పౌండ్ల బరువు కంటే ఎక్కువ ఉన్నట్టు కనిపించలేదు. బిల్లీ జార్జి కార్టర్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువు ఆమెను క్షయవ్యాధి నుండి స్వస్థపరచక ముందు ఆమె కూడా ఎండిపోయి 50 పౌండ్ల బరువు ఉన్నది. జార్జి కార్టరు పొట్టిగా ఉండే స్త్రీ. ఫ్లారెన్స్ నైటింగేల్ షెర్లా సుమారుగా 6 అడుగుల పొడవు ఉన్నది. కుమారి షెర్లా యొక్క వైద్యుడు ద్వారం దగ్గర నిలబడియున్నాడు. బిల్లీ తన స్వరమును పెగల్చుకుని నెమ్మదిగా అడిగాడు, ఈమె బ్రతకటానికి ఏమైనా అవకాశం ఉన్నదా? ఆ వైద్యుడు తల అడ్డంగా ఊపాడు. ఒక్క అవకాశం కూడా లేదు. ఆమె 2 నెలల నుండి ఘన ఆహారం తీసుకోవటం లేదు. ఇప్పుడు ఆమె పూర్తిగా ఎండిపోయినది. ఆమె చేతులు, కాళ్ళలోని నరములు పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఆమెకు ఆహారం ఇచ్చుటకు ఆమె నరములలోనికి సూదిని కూడా ఎక్కించలేకపోతున్నాము. ఓ, అది చాలా బాధాకరం. బిల్లీ గొణిగాడు. అతడు మంచం వద్దకు నడిచి వెళ్లి అడిగాడు, నేను సహోదరుడు బ్రెన్హామ్ను. కుమారి షెర్లా నీకు ఎలా ఉన్నది? ఆమె కన్నులు నెమ్మదిగా తెరుచుకున్నవి. ఆమె పెదవులు కదిలాయి. కాని బిల్లీ ఆమె గొణుగుడును వినలేకపోయాడు. నర్సు ఆ మాటలు ఆలకించుటకు ఆమె మీదుగా వంగి తరువాత చెప్పింది, సహోదరుడా బ్రెన్హామ్, ఆమె నీతో కరచాలనం చేయాలనుకునుచున్నది. నర్సు తన రోగి యొక్క చేతిని దుప్పటి కింద నుంచి బయటకు లాగి బిల్లీ చేతిలో పెట్టింది. అది మరణమంత చల్లగా అనిపించింది. ఆమె ఎముకల చుట్టూ చర్మము చాలా బిగుతుగా పట్టి ఉన్నది. బిల్లీకి తను అస్థిపంజరాన్ని పట్టుకున్నానేమో అన్నట్లుగా అనిపించింది. సహోదరుడా బ్రెన్హామ్, చెప్పింది నర్సు, ఫ్లోరెన్సు నీ పరిచర్యను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నది. ఆమె ఎంతో కష్టపడి ప్రార్థన చేసినది. నిన్ను చూడాలని ఎంతగానో ఆశించినది. మీకు సమీపంగా వచ్చిన వెంటనే యేసుక్రీస్తు ఆమెను స్వస్థపరుస్తాడని ఆమె విశ్వసించింది. కాని చివరికి ఆమె తన నిరీక్షణ పోగొట్టుకున్నదేమోనని భయపడుచున్నాను. సహోద్ బ్రెన్హామ్, ఆమె ఇప్పుడే చనిపోవుచున్నదని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా ఆమె మరణించక ముందు నిన్ను చూడాలని కోరుకున్నది. చనిపోవుచున్న స్త్రీ కళ్ళలో నుంచి ఆమె బొగ్గల మీదుగా కన్నీరు కారినది. ఏదో చెప్పటానికి ప్రయాసపడింది. ఏడవటానికి తగినంత తడి ఇంకా ఆమెలో మిగిలి ఉన్నదా అని బిల్లీ ఆశ్చర్యపడ్డాడు. నర్సు చెప్పింది, నీవు ఆమె శరీరాన్ని చూడాలని కోరుచున్నది. వారు ఆ దుప్పటిని వెనక్కి లాగినప్పుడు బిల్లీ తల తిరిగిపోయినది. అతడు జాలితో నిండిపోయాడు. ఆమె చేతులు, కాళ్ళు ఎముకల కంటే పెద్దగా లేవు. ఆ చేతుల మీద నీలిరంగులో ఉన్న కుప్పకూలిన రక్తనాళములు చారల వలె కనిపిస్తున్నాయి. ఆమె ఛాతీ కడుపు లోపలికి పీక్కుపోయాయి. ఆమె ప్రక్కటి ఎముకలు తేటగా పైకి తన్ని కనబడుచున్నాయి. ఆమె తుంటి ప్రాంతంలో చర్మము వ్రేలాడుచున్నది. ఆమె బ్రతికి ఉన్న అస్థిపంజరం వలె కనిపించుచున్నది. మరలా ఫ్లోరెన్స్ నైటింగేల్ షెర్లా తన పెదవులు కదిపినది. నర్సు క్రిందకు వంగి ఆ మాటలు విని తరువాత తన రోగి చెప్పిన మాటలను తిరిగి చెప్పినది. సహోదరుడు బ్రెన్హామ్ నన్ను చనిపోనిమ్మని దేవునిని అడిగాడా? బిల్లీ హృదయం రెండుగా చేల్చబడినట్లు అనిపించింది. మనమందరము ప్రార్థించుదాం అని అన్నాడు. గార్డెన్ లిండ్సే, ఎర్న్ బ్యాక్స్టర్, జాక్ మొరే మరి 3 ఆంగ్లేయ సేవకులు, 2 నర్సులు, ఆ వైద్యుడు అందరూ ఫ్లోరెన్స్ షెర్లా యొక్క మంచం చుట్టూ కూడుకున్నారు. బిల్లీ ప్రభువును ప్రార్థన చేయటం ప్రారంభించాడు. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. బిల్లీ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అతడి వెనుక ప్రక్క ఉన్న కిటికీ మీద ఒక పావురము దిగివచ్చి వాలినది. అది అటూ ఇటూ కదులుచూ కూ కూ
బ్రతుకు అని అరుస్తున్నది. పరలోక ప్రార్థన ముగించిన బిల్లీ తన ప్రార్థన కొనసాగించాడు. సర్వశక్తుడవగు దేవా, మరణ పడకలో ఉన్న ఈ స్త్రీని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆమె జీవం కోసం ఎంతో కష్టపడి ప్రార్థించి ఉండగా ఆమె మరణం కోసం నేను ప్రార్థన చేయలేను తండ్రి. దయచేసి ఆమెను కరుణించండి. నీ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. బిల్లీ ఆ పావురం ఎగిరి వెళ్లిపోవచుండగా దాని రెక్కల చప్పుడు విన్నాడు. అతడు తన కన్నులు తెరచినప్పుడు ఆ సేవకులు ప్రార్థన చేయకుండా ఆ పక్షిని గమనిస్తూ ఉన్నట్లు చూశాడు. వారిలో ఒకరు అడిగారు, ఆ పావురమును గమనించారా? అవును అని చెప్పాలని బిల్లీ తన నోరు తెరిచాడు. కాని ఈ మాటలు పలుకుటను బట్టి బిల్లీ తానే ఆశ్చర్యపోయాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ స్త్రీ బ్రతుకును, మరణించదు. ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడ్డారు. అది అత్యంత అసాధ్యముగా కనిపించినది. సహోదరుడా బ్రెన్హామ్, నీవు ఖచ్చితంగా చెప్పుచున్నావా? ఎర్న బ్యాక్స్టరు ప్రశ్నించాడు. ఆ మాట చెప్పాలని నా మనసులో లేదు, బిల్లీ జవాబిచ్చాడు. ఆ మాట పలికినది నేను కాదు, ఆయన పలికాడు. కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది సంభవించినప్పుడు నేను దక్షిణాఫ్రికాలోని దర్బనుకు వెళ్ళుటకు నాకు సూచనగా ఉంటుంది. చక్రవర్తి జార్జి 6 తన కాళ్లలోనూ పాదములలోనూ రక్తం ప్రవహించనీయకుండా అడ్డగిస్తున్న వ్యాధితో బాధపడుచున్నాడు. విలియం బ్రెన్హామ్ ప్రార్థించిన తరువాత రాజు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. చాలా నెలల తర్వాత మొదటిసారిగా అతడు ప్రజలకు దర్శనమిచ్చాడు.